అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు అండి. అందరూ దీపావళి సంతోషంగా ఆనందంగా దీపావళి పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను లేచి ఇంట్లో పని అంతా చేసుకుని దేవుడికి అనేది ఒక 5:30 అలాగప్పుడు 5:45 అప్పుడు దేవుడి దీపారాధన అనేది చేసుకున్నానండి. ఎందుకంటే సాయంత్రం నాకు 6 గంటలకంతా దీపాలు వెలిగించాలంటే చాలా ఇష్టం. అలా పూలు అలంకరించుకొని దీపారాధన చేసుకొని సాంబ్రాణి ధూపం అనేది ఇచ్చుకొని తర్వాత మాకు ఇంకా తులసి కోట కాడ పని ఉంటుందండి. ఇక్కడ దేవుడిదైందా ఈ 2 దీపాలు ఏంటంటే బయట మాకు గేట్కి ఆ పక్క ఈ పక్క పెట్టడానికి వెలిగించుకుంటున్నానండి. ముందు టైం అవుతుంది కదండి, ముందు ఆడ వెలిగించి ఆ గోడ పైన పెట్టేసి తర్వాత తులసి కోట కాడకొచ్చి ఆ అమ్మవారికి ఈ పక్క రోలు ఉన్నది రెండిటికి కలిపి పసుపు అనేది రాసుకున్నానండి. అలాగనే ఈ పత్రం రుబ్బు రోలు అంటారు కదండి, అది దానికి కూడా పసుపు రాసుకొని కుంకుమ పిండితో అనేది అలంకరణ చేసుకున్నానండి అమ్మవారికి. ఆ తులసి అమ్మవారికి ఈ పక్క పత్రానికి అదే రోలుకి మళ్ళీ వచ్చి అమ్మవారికి అనేది పూలు అనేది తులసమ్మకి కొంచెం అలా పెట్టి శ్రీకృష్ణుడికి కొంచెం పెట్టేసి తర్వాత మనం కోటకడ ముందు ముగ్గు ముందు తులసి కోట ముందు ముగ్గు వేయాలనేసి చిన్నగా సింపుల్గానే వేసుకున్నానండి. ఎందుకంటే మాకు కొంచెం అయితే బండ్లు పెడతారు అడ్డానికి, మా ఇంట్లో మహారాజులు, అందుకనేసి అలాగా సింపుల్గా చిన్నది వేసుకున్నాను. నువ్వు పెద్ద పెద్ద వేయపాక మాకు బండ్లు పెట్టుకున్న దానికి అడ్డమని అంటున్నారని సింపుల్గా కానీ కలర్ ముగ్గేసుకొని దీపం పెట్టుకుంటా అందం అనేసి కొద్ది కలర్ వేసుకున్నానండి. ఆ తర్వాత దీపం అన్నది వెలిగించుకొని తులసమ్మకి అలా చూపించేసి అగరవత్తులు అన్నది తర్వాత అలా చూపించేసి అమ్మ ఈ సంవత్సరం అందరూ బాగుండాలా, అందులో నేను బాగుండాలా, అందరూ ఇలా దీపాలు సంతోషంగా జరపాలి. ఉంటానండి, బాయ్.